నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎకో టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. హెచ్ఓడి ఐకానిక్ టవర్ పలు పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రజలు కట్టే పన్నులు అమరావతికి ఖర్చు పెట్టడం లేదని వివరణ. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం. జిల్లాలో పలు ప్రాంతాల్లో మూతబడుతున్న పెట్రోల్ బంకులు. ఆయిల్ కొరత లేదన్న పలు పెట్రోల్ బంకుల యజమానులు. నియోజకవర్గాల పునర్విభజన శుభ పరిణామం. మహిళలకు మనం ఎప్పుడో రిజర్వేషన్లు కల్పించాం. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అటవీ దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పర్యాటక శాఖపై సీఎం సమీక్షించారు. మంత్రి కందుల దుర్గేష్తో పాటు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశామని తెలిపారు. ఈ 5 టవర్లకు నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది వర్షాలు ఎక్కువగా రావడంతో 4 నెలల పాటు పనులకు ఆటంకం కలిగిందన్నారు. ఐకానిక్ భవనాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు, మౌలిక వస్తువుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి నిర్మాణానికి సీఎం ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ఇచ్చారని తెలిపారు. ప్రజలు కట్టే పనుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టడం లేదన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంటే ఇది ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే రైతులకు ల్యాండ్ ఇవ్వంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోగా మిగిలిన ల్యాండ్తో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే ఏదైతే మనం లోన్స్ తీసుకున్నామో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేసాం. అయితే కొందరు పనిగట్టుకొని కొందరు అదిపినగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. నిన్న కూడా ఒక ఫైర్ అయింది ఈ పైపులు, అంతకుముందు ఒకసారి ఫైర్ అయింది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఏజెన్సీకి చెప్పారు, మీరు 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సెక్యూరిటీస్ పెట్టుకోండి, డ్రోన్స్ ద్వారా చేసుకోమని. అయితే నేను జరిగిన దానికి యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయాన్ని రివ్యూ చేసి ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైనా నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అంటూ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు ఎగబడుతున్నారు. అవసరానికి మించి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. జరుగుతున్న యుద్దం కారణంగా ఆయిల్ కొరత ఏర్పడిందని, అందుకే ఆయిల్ బైకులకు, ఆటోలకు, కార్లకు కొట్టిస్తున్నామని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని, కావలసినంత ఆయిల్ దొరుకుతుందని
పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. గతంలో ఆయిల్ సంస్థలు పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇచ్చేవారని, ప్రస్తుతం క్రెడిట్ ఇవ్వడం లేదని అన్నారు. అందువల్లనే పెట్టుబడి పెట్టి ఆయిల్ కొనలేని బంకులు మూసివేస్తున్నారని, ఎక్కడ ఆయిల్ కొరత లేదని తెలిపారు. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ టైట్ ఏం లేదండి, అడిగినంత ఇస్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు డీలర్స్కి ఇచ్చే క్రెడిట్ కంట్రోల్ చేశారు. మేము కస్టమర్స్కి ఆల్రెడీ క్రెడిట్ చేసి ఉన్నాము, కొన్ని అకౌంట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు క్యాష్ అవసరమైనప్పుడు కస్టమర్ అంత తొందరగా ఇవ్వడు కదా, ఇవాళ రేపు వాడికి ఏదో డబ్బులు అడ్జస్ట్మెంట్ అయ్యి అవ్వక జరుగుతూ ఉంటుంది. మేము మాత్రం క్యాష్ పే చేసి తేవాల్సి వస్తుంది. దట్స్ వైజ్ కొంచెం టైట్ అనిపిస్తుంది అంతే. అంతకంటే వాస్తవంగా అయితే ప్రోడక్ట్ షార్టేజ్ కానీ ఇంకోటి కానీ ఏం లేదండి. అడిగినంత కంపెనీలు ఇస్తున్నాయి, కానీ ఏంటంటే అగెన్స్ట్ క్యాష్ ఇస్తున్నాయి. ఆ క్యాష్ పే అంతే సేమ్. ఎక్కడైనా డబ్బులు కొంచెం టైట్ అవ్వక, అడ్జస్ట్ అవ్వక, ఈ మన క్రెడిట్స్ అన్నీ వసూలు అవ్వక, మేమైతే అగెన్స్ట్ క్యాష్ తీసుకొని రావాలి. ఒక లోడ్ వచ్చేటప్పటికి 13 లక్షలు మినిమం అండి. అంత పూలప్ చేసుకొని తీయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి మనకు లేట్ అవుతుంది, అంతే తప్పితే వేరే ఏం కాదు. ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ పెట్రోల్ మాత్రం దొరకట్లేదండి, కష్టంగా ఉంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు మరీ చెప్పాలంటే గ్యాస్ మాత్రం మరీ దారుణం అయిపోయింది. గ్యాస్ దొరకట్లేదు. సిలిండరు 2500 అంట బ్లాక్లో. ఆటోలోకి మాత్రం ఇప్పుడు మాత్రం దొరుకుతుందండి, ఇంకా ముందు మాత్రం చెప్పలేమండి. మూసేశారు, చాలా చోట కొన్ని బంకులు మూసేశారు. మన ఈ గుంటూరు జిల్లాలో ఇంకా కొన్ని కొడుతున్నారు, కొన్ని చోట కాదు, లేదంటున్నారు. పల్లెటూరులో మాత్రం మరీ దారుణం, బంకులు మూసేశారు. తాడికొండ, పరిమి, తుళ్ళూరు, ఎలకపూడి, మందడం కూడా మూసేశారు. గుంటూరులో మాత్రం అక్కడక్కడ కొడుతున్నారు బంకులు 5. అది ఈ నెల 28న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. దీనితో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర సూచనల మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శోభయాత్రకు సంబంధించిన పోస్టర్లను కొత్తపేట శివాలయంలో శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు కారంశెట్టి లోకేష్ గుప్తా, తియా వేణుగోపాల్, చల్లా బ్రహ్మారెడ్డి, కె జానకి, కె మహేష్, ప్రవీణ్, సుబ్బారావు తదితరులు విడుదల చేశారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శోభయాత్రను ప్రారంభించి హిందూ కళాశాల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పాత గుంటూరు, ఏటుకూరు రోడ్డు మీదుగా యాత్ర సాగి రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని చెప్పారు. హిందూ బంధువులంతా శ్రీరామ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 8 సంవత్సరాల నుంచి ఎంతో శోభాయమానంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఉదయం 9:11 యాత్ర ప్రారంభం చేస్తున్నాము. అది గుంటూరు నగర ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ సంవత్సరం కూడా 9వ శ్రీరామనవమి శోభాయాత్ర అత్యంత వైభవంగా హిందూ బంధువులందరితో కలిసి, హిందూ బంధువులందరినీ కలుపుకొని ఉదయం 9:11 యాత్ర ప్రారంభమవుతుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్ బంకులు కిటకిటలాడుతూ ఉండగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. బంకుల వద్ద వాహనాల క్యూలు పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ కొంతమంది వినియోగదారులు ఆందోళనకు గురై పెద్దెత్తున బంకులకు చేరుకుంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీద ఆధారపడాలని సూచిస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్తె వివాహ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చిన్న కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన దంపతులు నాగసాయి వేదిప్తి,
కెవిన్ రామ్లను సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, నగర ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. సార్ కొంచెం సార్ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వస్తే రెడీగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన శుభ పరిణామమని వైసీపీ అధ్యక్షులు జగన్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించడం హర్షణీయమని జగన్ చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. యుద్దం పేరుతో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టం వచ్చినట్లుగా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరని విమర్శించారు. ఇంకొక శుభవార్త ఏమిటి అనంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగు 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మహిళా అభ్యున్నతికి మనము ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ, మహిళలకు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ, టెంపుల్ కమిటీస్లోనూ మహిళలకు ఏకంగా చట్టం చేసి 50% మనం రిజర్వేషన్లు కల్పించిన దానికి మార్చి 27న పాతగుంటూరులోని మనీ హోటల్ సెంటర్ నుండి గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు 9వ శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. అరండల్పేటలోని రంగనాయక స్వామివారి దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దర్శనపు శ్రీనివాస్, హరిహర రాయలు మాట్లాడారు. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం మణి హోటల్ సెంటర్ నుంచి గోరంట్ల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వరకు శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతుందని వెల్లడించారు. హిందూ బంధువులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊరబండ శ్రీకాంత్, లక్ష్మీ రామానుజ దాసి, శ్రీనివాసమూర్తి, లక్ష్మీ తిరుపతమ్మ, హర్షవర్ధన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. ఈ నెల 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సీతారాముల వారి కళ్యాణం జరుపుకుంటున్న సందర్భంగా అయోధ్యలో కానీ, భద్రాచలంలో కానీ, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత కుటుంబాలతో సాయంత్రం పూట 4 గంటలకు 12 నిమిషాలకు గుంటూరు నగరం మనీ హోటల్ సెంటర్ నుండి గోరంట్ల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వరకు వేలాదిగా శ్రీరామనవమి శోభయాత్రను జరుపుతున్నాం. దీనిలో హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా పాల్గొనాల్సిందిగా కోరుతూ మేము గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
హిందూ కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు శ్రద్ధగా ఇష్టంగా చదివి మంచి మార్కులతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలని హిందూ కళాశాల ఫిజిక్స్ విభాగాధిపతి పి వెంకట్రాము అన్నారు. రాబోయే సెమిస్టర్ పరీక్షల్లో మంచి శాతంతో ఉత్తీర్ణులు అవ్వాలని ఆకాంక్షించారు. కళాశాల ఎన్సీసీ విభాగపు అధికారి డాక్టర్ జె వెంకటేశ్వరరావు విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు కె శరత్ కుమార్, లలిత ప్రసాద్, ఎస్ పావని, స్టాటిస్టిక్స్ విభాగ అధ్యాపకులు పి గాంధీ, ఇతర సిబ్బంది, శ్రీనివాస్, మల్లికార్జునరావు, రవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫణిదం గ్రామంలో అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఫణిదం గ్రామంలో పశుసంవర్ధక శాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం గ్రామం నందు శ్రీ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిచే నిర్వహించబడిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందజేస్తారని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరండల్పేటలోని బీసీవై పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ కె చాముండేశ్వరి దేవి మాట్లాడారు. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వం ముందుంచిన 5 డిమాండ్లను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర మహిళా కన్వీనర్ కె చాముండేశ్వరి దేవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలంటే బీసీ రక్షణ చట్టాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. బీసీల దీని కార్పొరేషన్లకు అని చెప్పని వాళ్ళకి నిధులు లేనటువంటి ఒక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకి తక్షణం నిధులు అమలు చేయాలి, నిధులు వచ్చేటట్టు చేయాలి. అదొకటి డిమాండు. సమగ్ర కులగణన, మేము ఎంత ఉన్నామో మాకంత. ఇప్పుడు ఈ కులగణన చేయకపోవడం వల్ల మాకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు. రక్షణ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దేనిలోనైనా సరే మాకు కావాల్సినటువంటి వాటా మేము పొందలేకపోతున్నాము. ఇది సమగ్ర కులగణన జరిపి తీరాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రివర్ మొబిలిటీ ఈవీ బైక్ల షోరూం అమరావతి రోడ్లో ప్రారంభించామని ఓనర్ మలేపాటి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6 షోరూంలను ప్రారంభించామని జనరల్ మేనేజర్ దినేష్ వెల్లడించారు. రివర్ మొబిలిటీ ఈవీ బైక్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. జిల్లా ప్రజలంతా షోరూంకు వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఈవీ బైక్ను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ మొబిలిటీ ఫౌండర్ మలేపాటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యూజువల్గా బిజినెస్ పరంగా కానీ యూటిలిటీ పరంగా యూజ్ చేసుకోవాలన్నా చాలామంది స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు ఫుట్ బోర్డ్ మీద ఎక్కువ లగేజ్ పెట్టడం జరుగుతుంది. సో అలాంటి దృష్ట్యా మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ ఫుట్ పెగ్స్ కూడా ఇస్తున్నాము. సో దట్ కస్టమర్స్కి యూజ్ చేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండడానికి. ఇంకోటి చూసుకుంటే మీకు 14 ఇంచ్ వీల్స్, యూజువల్గా స్కూటర్స్ అనేది 12 ఇంచ్ వీల్స్తో డిజైన్ చేస్తారు. సో మనది 14 ఇంచ్ వీల్స్, 2 వైపులా డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎక్కువ స్టోరేజ్తో పాటు ఎక్కువ వెయిట్ పరంగా కూడా వెహికల్ మీద తీసుకుని క్యారీ చేయడానికి కూడా స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది, డ్రైవ్ చేయడానికి కంఫర్ట్ పరంగా. సో ఖచ్చితంగా మీరు అందరూ టెస్ట్ రైడ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే పారామీటర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు టెస్ట్ రైడ్ చేస్తే మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఎందుకు ఈ వెహికల్ ఇంత స్పెషల్ అండ్ కస్టమర్స్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారని. సో ఇది మా సెకండ్ స్టోర్. ఫస్ట్ స్టోర్ వచ్చేసి విజయవాడ. సో ఇది ఒక సెకండ్ స్టోర్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఫర్దర్ డిస్కషన్స్ ఫర్ న్యూ స్టోర్స్. అండ్ మేము చాలా ట్రస్ట్తో బ్రాండ్ని బిలీవ్ చేసి ముందుకు వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా యాక్సెప్టెన్స్ అలానే ఉంది. సో ఇంకా వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ రివర్ అండ్ మోర్ మార్కెట్ షేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బైక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ పెట్రోల్ వెహికల్స్ పికప్. సో మీరు జనరల్గా చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఒక పికప్ ల్యాగ్ అనేది కొద్దిగా కనబడుతుంది, అది ఈ వెహికల్లో ఉండదు. రిలయబిలిటీ పరంగా కూడా సో ఈ చైన్ డ్రైవ్ ఉండటం వల్ల ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ మిగతా బ్యాటరీ వెహికల్స్ వాడే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏది ఈ వెహికల్లో ఉండవు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నిర్వహణ పథకాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 41వ డివిజన్ స్వర్ణభారతి నగర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగ బలోపేతానికి ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 41వ డివిజన్ స్వర్ణభారతి నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అందించే నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో జేసీ అస్తో శ్రీవాస్తవ పాల్గొన్నారు. సమావేశంలో ఎజెండాకు సంబంధించి కౌలు రైతు రుణాలు, పశుసంవర్ధక శాఖ ద్వారా పశు పోషణకు రుణాలు, ప్రాధాన్యత రంగాలు, విద్యా రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ రుణాలు, పీఎం ముద్రా యోజన, పీఎం ఈజీపీ, పీఎం స్వానిధి, కిసాన్ డ్రోన్స్, పీఎం విశ్వకర్మ, పీఎంఎఫ్ఎం ఈ తదితర పథకాలకు సంబంధించి రుణాల మంజూరుకు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలు, బ్యాంకుల వారీగా సాధించిన లక్ష్యాలపై బ్యాంకర్లతో, అధికారులతో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,500, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,300. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. కౌన్సిల్ హాల్లో అన్నా క్యాంటీన్ సూపర్వైజర్లు, జీఎంసీ నోడల్ అధికారులతో కమిషనర్ మయూర్ అశోక్ సమావేశం నిర్వహించారు. నగర పరిధిలోని అన్నా క్యాంటీన్లలో మెరుగైన వసతుల కల్పనకు జీఎంసీ అధికారులు, అక్షయ పాత్ర సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏకో టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. హెచ్ఓడి ఐకానిక్ టవర్ పలు పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రజలు కట్టే పన్నులు అమరావతికి ఖర్చు పెట్టడం లేదని వివరణ. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం. జిల్లాలో పలు ప్రాంతాల్లో మూతబడుతున్న పెట్రోల్ బంకులు. ఆయిల్ కొరత లేదన్న పలు పెట్రోల్ బంకుల యజమానులు. నియోజకవర్గాల పునర్విభజన శుభ పరిణామం. మహిళలకు మనం ఎప్పుడో రిజర్వేషన్లు కల్పించాం.
వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.